రాజమౌళి గారి అసలు అప్పుడు ఆయన ఆయన ఉన్న పద్ధతి, ఆయన ఉన్న క్యారెక్టర్ చెప్పండి. మీరు స్వయంగా చూశారు కాబట్టి అప్పుడున్న రాజమౌళి గారు, ఇప్పుడున్న రాజమౌళి గారు సేమ్. రాజమౌళి గారులో నాకు బాగా నచ్చేది ఏంటంటే అండి, టైం బాగా సేవ్ చేస్తాడు ఆయన. ఓకే. డిస్కషన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ ఒకరు చేయాలని చూడటం, అది అంటే కారణం ఏంటంటే అతను అంత ప్రిపేర్ అయి ఉంటాడు. ఒక సీను, కొన్ని క్యారెక్టర్స్, ఒక సీను డిజైన్ అయిపోయిన తర్వాత అందులో కెమెరా ఎటు నుంచి ఎటు మూవ్ అవుతుంది, డైలాగ్స్ ఎలాంటివి ఉంటాయి, ఏముంటాయి, అవన్నీ నలుగురికి 4 పనులు చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరైనా లేట్ చేస్తే నేనే చేసుకుంటాడు. అది కొంచెం ఆయన దగ్గర చూసి నేర్చుకున్నదే. అంటే ఆయన రేంజ్లో చేయగలగటం అన్నది మన వల్ల ఇప్పుడు అయ్యే పని కాదు, కానీ బట్ అది ఆయనది చాలా బాగుంటుందండి. అది చాలా అగ్రెసివ్గా ఉంటుంది మనిషి. ఆయన ఇంకో టాపిక్ ఉండదు, ఇంకో జాస్ ఉండదు, ఇంకో ఇది ఉండదు. ఎవరైనా వెళ్ళి రాజమౌళి గారు ఇప్పుడు ఏంటి త్వరగా చెప్పు, ఇదా ఓకే, అలా ఉంటుంది. అసలు ఆయన టైం అంటే టైము అసలు ఆ రోజుల నుంచే అప్పుడే భయం వేసేది ఆయన చూస్తే. కొంచెం ఏదైనా జోకులు సరదాగా ఉంటే ఓకే, కానీ ఆయన నవ్వుతూ ఉంటాడు, అది కాదు, జోకులు ఉంటాయి. కానీ వర్క్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఆ సిన్సియారిటీ నేను ఇప్పటికి చూస్తుంటాను కదా, ఆయనతో కలిసి వర్క్ చేయలేదన్నమాట. కానీ మేకింగ్ వీడియోస్ అవి చూస్తున్నప్పుడు నాకు ఏంటి ఇంకా పాస్ట్లోనే ఉన్నామా మేము అంటే, అప్పుడు అక్కడే ఉండిపోయాడు. అంటే ఇప్పుడు నేను ఎదిగిపోయాను కదా, కొంచెం నిదానంగా ఇంత చేద్దాం అంత చేద్దాం. ఈవెన్ బాహుబలి ఇంటర్వ్యూస్లో కూడా ఇది ఇన్ని ఏళ్ళు తీసుకుంటుందని తెలిసి అసలు నేను చేసేవాడిని కాదు ఈ ప్రాజెక్ట్. ఆయన స్పీడ్కి చాలా చేయాలండి ఆయన సినిమాలు. మరి బాగుంది, దీన్ని ఈ అచీవ్మెంట్ వచ్చేదా అలా చేస్తే. ఓకే, కమింగ్ టు విక్రమ్ కుమార్ గారు, ఇంత టాపిక్ వచ్చింది కాబట్టి అదే ఓకే. ఆయన ముందు ఫస్ట్ ఆయన దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఆయన ఆల్మోస్ట్ మిమ్మల్ని అసలు లెక్కలోకి తీసుకునే వారు కాదంట, ఆల్మోస్ట్ ఇల్టరేట్. అలాంటి విక్రమ్ కుమార్కి మీరు చాలా అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా తయారయ్యారు ఇప్పుడు. కరెక్ట్. ఎలా? అది సచ్ ఎ లవ్లీ పర్సన్ అండి. అంటే పర్సన్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కన్నా ఆయన గొప్ప డైరెక్టర్ అండి. అంటే అతనికి ఏం కావాలో చాలా క్లారిటీతో ఉంటాడు అతను. మనం టైంలో మల్టిపుల్ రైటర్స్ అందరినీ ట్రై చేసి వర్కౌట్ అవ్వక నాగార్జున గారు బాగా వాజ్ నాట్ హ్యాపీ విత్ దిస్ థింగ్. అది ఆ టైంలో విక్రమ్ నన్ను పిలిచాడు, ఒకసారి ట్రై చేయి నువ్వు వచ్చి. సరే ఓకే, అలాగా అతను ప్రామిస్ చేస్తున్నాడు, ఈ విధంగా తీర్చుకుంటున్నాడు అనుకుని వెళ్ళాను. 3 అంటే 3 సీన్లే రాయమన్నారు నాగార్జున గారు. నేను షాక్, 3 సీన్లు ఏం జడ్జిమెంట్ వస్తుంది విక్రమ్ అడుగుతున్నా. నాగార్జున గారి జడ్జిమెంట్ అలా కాదు విక్రమ్, ఇప్పుడు అందరూ రాశారు, ఇప్పుడు కొన్ని నెలలుగా కొంతమంది కూర్చొని రాస్తున్నారు, మొదటి సీన్ నుంచి ఎవరి సీన్ వరకు అదొక ఫ్లో, అదొక ఎమోషన్, అదొక జర్నీ. అది వదిలేసి ఎక్కడ నీకు నచ్చిన 3 సీన్లు రాయంటే మధ్యలో వచ్చి మాయాబజార్ సినిమా చూసినా మనకి నచ్చదు కదా. అలా చూస్తే మనకి మాయాబజార్ తెలుసు కాబట్టి తెలియని వాళ్ళు 3 సీన్లు చూపిస్తే ఏంటిది అంటారు, అంత మాన్యుమెంటల్ ఫిల్మ్. ఇదేంటి ఇలాంటి ఆఫర్ పడింది అంటే, లేదు నువ్వు రాయాలి, నీకు ఆప్షన్ లేదు, ఇది ఫైనల్ ఛాన్స్, నువ్వు ఇది రాయగలిగి నీకు నచ్చితే యువర్ ఇన్, లేకపోతే మరి నేనేం చేయలేను దీనికి అంటే కొంచెం బాధపడ్డాను. ఇది చాలా అన్యాయం విక్రమ్, ఫుడ్ పెట్టినట్టు పెట్టి చేతులు వాడకుండా తిను, అలాగేదో ఉంది ఇక్కడెక్కడో ఏదో కట్టేసినట్టు. ఎలాగేది అని ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నా, ఛాలెంజ్ కింద తీసుకున్నా. అప్పుడు నేనేం చెప్పానంటే, బెస్ట్ సీన్స్ 3 కాదు, మామూలు సీన్స్ ఉంటాయి యావరేజ్, అంటే ఎడిటింగ్లో లేచిపోతాయి అవి, అలాంటి 3 సీన్లు రాస్తా. విక్రమ్కి నచ్చింది ఐడియా. ముందు అదేంటిది అలా చేద్దాం, లేదు విక్రమ్ అవే బాగా రాస్తున్నా అంటే ఇవి కూడా బాగా రాస్తాను అన్న అండర్స్టాండింగ్ ఉంటుంది కదా, ఒక అవగాహన వస్తుంది కదా. అప్పుడు నాకు ఫుల్ జర్నీ టైం ఫస్ట్ సీన్ నుంచి రాసుకొని వస్తాను. మరి నీ రిస్క్ నువ్వు చూసుకో అంటే అప్పటప్ప 3 సీన్లు రాశాను. నాగార్జున గారికి ఇచ్చారు. నాగార్జున గారికి చిన్న షాక్, అప్పటికి ఇంకా గుండిజారి రిలీజ్ అవ్వలేదు. April 19 గుండిజారి రిలీజ్, ఇదంతా సమ్వేర్ అరౌండ్ మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో జరుగుతున్నాయి. నాగార్జున గారు చూసి ఇదేంటిది హర్షనా అంటే యాక్టర్ కదా, మనం ఇంత పెద్ద ఎవరో ఏవో జర్నీ చేసి వర్కౌట్ అవ్వట్లేదు కొంతమంది రైటర్స్తో, నువ్వు ఇతన్ని తీసుకొచ్చాయంటే, లేదండి ఇష్కులో కలిసి వర్క్ చేసాం, సో అతని పొటెన్షియల్ నాకు తెలుసు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సరే అని అంటే మరి నా మొహమ్మద్ డిసప్పాయింట్. నాగార్జున గారు ఎవరిని డిసప్పాయింట్ చేయరు, నేను ఇంకా యాక్టర్గా క్లోజ్గా నేను హాయ్ సార్ అది ఇదని మాట్లాడుతున్నాను, ఆయనేమో వీటితో రాయిస్తాను అంటే భయం ఉంటుంది కదా, ఏం రాస్తాడు ఏంటది చెప్పా. సీన్స్ 3 సీన్స్ విని ఇది క్వాలిటీ రైటింగ్ అని అచ్చా చాలా బాగుంది విక్రమ్, గో హెడ్, ఈ పని నువ్వు ఎప్పుడు చేసి ఉండాల్సింది ఇలా అమ్మా అనుకున్నా. ఆ తర్వాత చెప్తున్నాడు విక్రమ్, సార్కి అంత కాన్ఫిడెన్స్ లేదు యాక్చువల్గా,
లక్కీగా నువ్వు బాగా రాసావు, నా పరువు నిలబెట్టావు, థ్యాంక్. నీ పరువు ఏంటి బాబు, ఇప్పుడు నువ్వన్నీ చెప్తుంటే నాకు ఎంత లాస్ అయ్యేది ఏదైనా తేడా వస్తే. అక్కడి నుంచి ఇంక వెనక్కి తిరిగి చూడలేదండి. విక్రమ్కి నాకు బ్యూటిఫుల్ అనమాట. ఆ జర్నీ ఆఫ్ మనం ఇస్ లైక్ ఎవ్రీ డే మా కళ్ళల్లో ఎమోషనల్ టీయర్స్. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.